సో ఆర్జీవీ పైన కూడా కేసు వేసినట్టు మాకు తెలుస్తుంది. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా కేసు వేయలేదు. సో నన్ను ఎంతో అభిమానించే మా అన్న కేసు పెట్టిండు. సో ఊరు పేరు లేని బర్రెలక్క అని అంటే నాకు ఎందుకు లేదు ఊరు పేరు? ఊరుంది, పేరుంది, నాకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, నాకు ఒక మండలం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. అంటే నేను అనాథనా, నా చెల్లెల్ని ఇంత మాట అన్నాడు అని చెప్పేసి ఇక మా అన్న కేసు పెట్టిండు. నడుస్తుంది ఆ కేసు కూడా? ఇంకా నడుస్తుందంట. దీని తర్వాత కూడా ఇంకొక పెద్ద మచ్చన పడ్డది పైన చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏది? సో బర్రెలక్కకి పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా చాలా వైరల్ అయిన వీడియో. ఎందుకంటే మన ఇంటర్వ్యూ ద్వారా సో జనాలు ఏమనుకుంటున్నారో, సో అసలు వాస్తవాలు ఏం జరిగినాయో సో మనం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. సో అదొక్క మచ్చ అంటే మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినాము. సో బర్రెలక్కకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసినాం బయట. సో దాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను వచ్చిన ప్రాసెస్ ఏందన్నా, సమాజంలోకి ఏం చేయడానికి వచ్చిన? సేవ చేయడానికి వచ్చిన. మళ్ళీ సేవలో తప్పు ఉంటే మాట్లాడగా నా పర్సనల్ విషయాలు జనాలకు ఎందుకన్నా నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వచ్చిన, నిరుద్యోగం అనేది ఉండకూడదు, నాలాగే ఎవరు ఇబ్బంది పడొద్దు. ఇంకెప్పుడైనా నిరుద్యోగం పైన నిర్లక్ష్యం చేయాలంటే ఎవరైనా భయపడాలి, సమాజానికి సేవ చేయాలి. నేను ఎన్నో అనుభవించిన, నా ఏజ్ 26 ఏండ్లు, కానీ నేను ఎంతో అనుభవించింటే ఇంత పెద్ద నేను తీసుకున్న అడుగులో నా ప్రాణం పోతుందని కూడా నాకు తెలుసు, పోయే సిచ్యువేషన్స్ ఉంటాయని కూడా తెలుసు. నేను ఎలక్షన్లో ఏడ వండుకున్నా, ఏడ తిన్నా, రాత్రి పోయినా కానీ ఏడ వండుకుని ఏడ తిన్నా కూడా ఎవరికి తెలియదు. చెప్పలేము, మా తమ్ముని కొట్టారు, రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ ఏముంది? అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంత నిలబడినా అంటే నేను ఎన్ని ఎదుర్కొని ఉంటే నేను సమాజ సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నేను చేసే సేవలో ఏదన్నా మిస్టేక్ ఉంటే నువ్వు ఏలెత్తి చూపి, నా పర్సనల్ విషయం అనేది ఎవరికి అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో అంత చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి. సో ఈ ప్రచారాలు చేసింది, ఇలాంటివి క్రియేట్ చేసింది కూడా ఓర్వజాలని వాళ్ళే. అంటే అక్కడ అవతల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీడియో బైట్స్ లో మనం చూస్తున్నాము. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తున్నా వాళ్ళ ఇంట్లో చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పమని నేను అనుకుంటాను. ఒక ఆమె నా గురించి చెప్పింది, ఆమె గురించి నేను ఇప్పుడు చెప్తా వీడియో. హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది. హస్బెండ్ కి పక్షవాతం వస్తే నీకు సేవ చేయడం నా శాత కాదని హౌస్లో ముంచింది తలకాయ. మళ్ళీ ఆమె గురించి ఆమె చెప్పుకోదు ఎందుకు? ఆమె చెప్పుకోవాలి కదా, నా మొగని కూడా నేను తలకాయ ముంచినా అని చెప్పుకోవాలి కదా. నా విషయాలు బయట పెడుతుందే, ఆమె విషయాలు ఆమె అవునయ్యా నేను కూడా మొగన్ని హౌస్లో ముంచిన, పక్షవాతం వచ్చింది, సేవ చేయడానికి శాతగాక హౌస్లో ముంచిన సంపుదాం అనుకున్నా, కానీ బయట వాళ్ళు వచ్చి నన్ను దన్నీరు, నా మొగని నీళ్ళకి తీసిరని చెప్పుకోవచ్చు కదా. మరి నా విషయం ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సో నేను బయట ఏ ప్రాసెస్ మీద వచ్చినా ఆ ప్రాసెస్ సరిగ్గా లేకుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి అవసరం లేదు. ఓకే, సో బర్రెలక్క శిరీష ఎలక్షన్ టైంలో కొన్ని కోట్లు సంపాదించింది, 100 కోట్లు సంపాదించింది. సో కొత్త ఇల్లు కొనుక్కుంటుంది త్వరలోనే, ఆల్రెడీ పొలం కూడా కొనేసింది అని చెప్పి కొన్ని నేనైతే వింటున్నా. సో మరి జనాలకు నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు? నిజంగానే ఇవన్నీ తీసుకున్నావా? అంటే ఇప్పుడు జనాలు చాలా మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనట్లేదన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ నుంచి 10 రూపాయలు వచ్చినాయంటే నేను 10 రూపాయలు ఇచ్చే శీర్షకని ఎవరు చెప్పట్లేదు. ఇయ్యని వాళ్ళు, అరే ఉండి మా కళ్ళ ముందు సడన్ గా ఇంత ఎదిగిపోయింది కదా అని ఓర్వలేని వాళ్ళు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. సో అన్నారు కదా పొలం కొన్నది ఇల్లు కొంటుంది అని చెప్పేసి కోట్లు వచ్చినాయని అంటారు కదా. ఆ రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ వచ్చి నా ముందుకు రండి, నేను ఎక్కడ పొలం కొన్నా, నా అకౌంట్స్ ఇన్ని ఉన్నాయి, ఏ అకౌంట్స్లో కోట్ల డబ్బులు పడ్డాయి, క్లారిటీ నాకు ఇవ్వండి. కోట్ల డబ్బులు పడ్డాయా నా ముందు రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చేస్తా, పక్కా ఇస్తా. ఇన్ని కోట్లు పడ్డాయని చెప్తున్నారు కదా. ఈ రోజు ఒక వీడియో చేసిన, 50 లక్షల నుంచి 1 కోటి దగ్గర పడ్డాయంట. ఆ అన్న నా ముందుకొచ్చి నీ అకౌంట్లో ఈ అకౌంట్లో పడ్డాయి, లేకపోతే నువ్వు వీడ దాచిపెట్టినావు, నాకు క్లారిటీగా ఇన్ని చూయించమని చెప్పు, ఎన్ని డబ్బులు వచ్చినావు అన్ని డబ్బులు నేను అన్న చేతిలో పెడతా. 50 నుంచి కోటి అన్నాడు కదా, 50 నుంచి కోటి వరకు అన్న చేతిలో పెడతా నేను. సో ఇలాంటి రూమర్స్ ఎట్లా చేస్తారంటే ఫేమ్ అవ్వాలి. ఏ విధంగా అవ్వాలి? ఫేమ్ అయిన వాళ్ళ మీద రూమర్స్ చేస్తే ఫేమ్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ అన్న ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ అన్న. ఆయన గురించి పల్లవి ప్రశాంత్ అన్న తోపు, పల్లవి ప్రశాంత్ అన్న మస్తు మంచోడు అని చెప్తే చూడరు. పల్లవి ప్రశాంత్ అన్న గురించి బండారం బయట పెట్టిన బర్రెలక్క అని ఒకటే తమ్నేలు ఎగవాడి చూస్తారా లేదా చూడు. ఎగ్జాంపుల్ నాదే తీసుకో, బర్రెలక్క బండారం బయట పెట్టిన ఒక వ్యక్తి ఎగవాడి చూస్తారు. బర్రెలక్క మంచి మనసు, ఇంత మంచి మనసు గలదా అంటే చూడరు. సో నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తేనే ఫేమస్ అవుతాం. ఈ రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్నదంటే నేను, నన్ను తిడితే ఫేమస్ అవుతాం. సో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ఫేమ్ అవ్వడానికి జనాలను కొంతమంది పిచ్చోళ్ళని చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక చిన్న మాట అన్న, మనం కోట్లు పడితే ఐటీ వాళ్ళు ఊరుకుంటారా అన్న? రారా? ఎంక్వైరీ చేయరా చెప్పు. నాకు 8 lakhs పడగానే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది.
ఫ్రీజ్ చేసేసారు అకౌంట్. అకౌంట్ కూడా మార్చింది బర్రెలక్క. మార్చింది అంటే నాకు 3 అకౌంట్లు ఉన్నాయి. ఒకటి ఎలక్షన్ అకౌంట్, నాకు ₹1 పడే నేను ఎలక్షన్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు బ్యాంక్ ద్వారా అన్ని ఎంక్వైరీ చేసి అమౌంట్ సరిపోతుందా అని ఎంక్వైరీ చేసి మనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మనం ఎలక్షన్లో ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఎంత డబ్బు నాతో ఉంది ఎలక్షన్ అకౌంట్లో, అన్ని వాళ్ళకు ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ ఉంటుంది. వాళ్ళు అనలేదే నా దగ్గర ఇన్ని కోట్లు, వాళ్ళు చెప్తారు కదా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే. సో నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు. కోట్లు వచ్చినాయి అనేది చాలా పెద్ద అబద్ధం. సో ఈ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి నన్ను బ్లేమ్ చేయడానికి ఆడుతున్నటువంటి కొన్ని గ్యామ్లింగ్స్. సో నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయబోతుంది నాగర్ కర్నూలు నుంచి బర్రెలక్క అని చెప్తున్నారు. మరి చేస్తున్నా అదే కదన్న. అందుకే కంటిన్యూగా ఇప్పుడు నాకు అంత అనుభవం లేదు అనేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది నన్ను అన్నారు నీకు అనుభవం లేదు అని. ఈ ఎంపీ ఎలక్షన్లో అలాంటి మాట రాకూడదు అనేది అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది మేధావులను కలుస్తూ వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి అనేది నేను కంటిన్యూస్గా ఇప్పటికి నేను ఎప్పటి నుంచి అయినా నేను చదువుకుంటున్న టైంలో అయినా మధ్యాహ్నం తిని కాసేపు ఒక అర్ధగంటనైనా పడుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ ఎలక్షన్ నిలబడ నుంచి ఈ రోజు వరకు కనీసం 6 గంటలు 5 గంటలు నిద్ర కంటే ఎక్కువ పోతలేను. పొద్దుగాల లేస్తే రాత్రి ఇంటికి పోయే వరకు 9 అవుతుంది. అంటే కలుస్తూనే ఉన్నా కంటిన్యూగా. నాకు ప్రచారంలో సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళని కలవడం, వాళ్ళకు నేను చెప్పడం, థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఆ రోజు టైం లేకున్నది. ఆ రోజు చాలా మంది కొంతమంది నా ఫేస్ చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను ఏ ఊర్లో ప్రచారం చేస్తున్నా వాళ్ళకు రూట్ మ్యాప్ తెలియక చాలా మంది ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను వీడియోల రూపంలో ప్రతిసారి థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఇంకా ఏంటి అంటే కొంతమంది అన్న నేను నెంబర్ ఇచ్చిన నాకు హెల్ప్ చేయండి అని నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని వీడియోల ఇన్స్టాలో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, మీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని నా నెంబర్ పెడుతున్నారు. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు కూడా ఇలాంటివి చేయకూడదు. నేను చెప్తున్నా నా నెంబర్ అంతా పోయింది. సో ఏది వాట్సాప్లో కూడా గలీజ్ మెసేజ్లు, గలీజ్ ఫొటోస్, వీడియోస్ ఏమేమో షేర్ చేస్తున్నారు. సో వాట్సాప్ మెసేజ్ చూడడం కూడా బంద్ చేసిన. సో ఒక అమ్మాయిని నేను అసలు నేను ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మాయినైతే అమ్మాయినే కదా. సో ఒక అమ్మాయిని అయినప్పుడు ఏ థంబ్నెయిల్స్ పెట్టాలి, కొంతమంది సూపర్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది ఓన్లీ వ్యూస్ పరంగానే ఏ థంబ్నెయిల్ పెట్టినా అవసరం లేదు, వ్యూస్ పోవాలి, నాకు హైలైట్ కావాలి. సో ఇక్కడ కొన్ని విషయాలలో వ్యూస్ అనేది ఇంపార్టెంట్, కొన్ని విషయాలలో అమ్మాయి లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా శిరీష కేసు పెట్టినా కేసు పెట్టినా. ఎందుకు పెట్టొద్దు చెప్పు. నేను వాస్తవాలే రాష్ట్రంలో కావాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన శిరీష కేసు పెట్టింది అని చెప్పి కూడా వింటున్నాను. కొన్ని ఛానల్స్ కాదు, ఒక ఛానల్ పైన పెట్టిన. సో ఆ ఛానల్ కూడా దేనిపైన పెట్టిననే ముందు క్లారిటీ అనేది ఇస్తా. సో ఇన్ని వీడియోస్ మా ఫాదర్ వీడియో పెట్టినా నేను ఇప్పటి వరకు ఆ వీడియో చూడలేదు. చూస్తే నేను ఏడ వీక్ అయిపోతాను, నాకు అవసరం లేదు. ఎవరు పెట్టేది వాళ్ళు. మా ఫాదర్ వీడియో పెట్టిన కింద కామెంట్స్ చదవండి, ఒక్కటి నెగిటివ్ లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే కొట్టేటట్టు ఉన్నారు. ఆల్రెడీ కొడదామని చూసిరంట మొన్న తెలకపల్లి గ్రామంలో. ఇట్లా బర్లకోల ఫాదర్ అంటే సంథింగ్ ఎవరెవరు అరే పట్టుకొని రా వీని బిడ్డనే బ్లేమ్ చేసిన అనేసి ఏదో బెదిరింపులు వచ్చినాయని నాకు తెలిసింది. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు. సో ఏదైనా కానీ అప్లోడ్ చేసే ముందు ఒకటే చెప్తున్నా, సరే నేను ఏదైనా చిన్నదాన్ని, సరే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, నాకైతే ఇది ఎక్కువ చాలా పెద్ద ఇంటర్వ్యూలు అయితే కాదు, ఎంత చేసినా చిన్న ఇంటర్వ్యూ అంటే తక్కువ కౌంటింగ్ అనమాట నా ఇంటర్వ్యూస్. నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడితే దాన్ని తీసేసారు, నా చెల్లి లాంటిదో నా అక్క అట్లా అనుకోవాలి. కానీ ఏదో దాన్ని హైలైట్ చేసి అట్లా మాట్లాడి నా లైఫ్ స్పాయిల్ చేసి ఇంకా మస్తు లైఫ్ ఉంది నాకు. నెక్స్ట్ ఇక పెళ్లి చేసుకోవాలి, నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మా ఫ్యామిలీ ఎలాంటిది ఉండొద్దు అంటే ఇలాంటి థంబ్నెయిల్స్ అనేటివి కొన్ని ఉండకూడదు.